అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే దశమ భాగం. చాలామంది అన్యులు క్రిస్టియానిటీ అంటే దశమ భాగం మతం అని, పాస్టర్లు సేవని దశమ భాగం కోసమే మొదలు పెడతారని అంటూ ఉంటారు. అదే కాకుండా మనలోనే చాలామంది అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళలోనే చాలామంది మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, మనం ఇవ్వలేనప్పుడు పర్లేదు, మన దేవుడు అర్థం చేసుకుంటాడు, ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు అదే ప్రేమను చూపిస్తాడు అని మనకి అంటూ ఉంటారు. నిజమేనండి. మనం దశమ భాగం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని ప్రేమ మన మీద తగ్గదు. కానీ దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని బైబిల్లో నేను వెతకగా నాకు 4 మంచి రీజన్స్ దొరికాయండి. మొదటిగా శాలరీ. మనం ఏ పని చేయించుకున్నా మనం జీతం ఇస్తాం. ఏ పని మనం చేసినా జీతం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది దైవసేవ అయితే మనం దైవికంగా జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలా ఎందుకంటే పాపానికి జీతం మరణం అయినప్పుడు, మనం దేవుళ్ళలో ఉన్నప్పుడు మనకి ఆత్మఫలాలు అనేవి జీతంగా వస్తాయి. అలానే ఈ లోకంలో పరిచర్య చేసే పాస్టర్లకి జీతం ఎవరిస్తారు? దేవుడే ఇవ్వాలి. కానీ దేవుడు మనీ ఎక్కడి నుంచి తెస్తాడు? ఎస్, హీ క్యాన్ క్రియేట్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని దాంట్లో నుంచి ఆయన డబ్బు క్రియేట్ చేసి ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో అయినా పాస్టర్లకి జీతం ఇవ్వడానికి ఆయన ఒక సిస్టమ్ని ప్లేస్లో పెట్టాడు. అది ఏంటంటే మనం ఇచ్చే దశమ భాగాలు, కానుకలు. ఎందుకంటే పాస్టర్లు ఇంకా ఏ ఇతర సోర్సెస్ నుంచి సంపాదించకూడదని దేవుడు సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుంచి 24లో మనకి చెప్తూ ఉన్నాడు. మనం ఇచ్చే దశమ భాగాలు, కానుకలలోనే ఆ పాస్టర్లకు కానీ దైవ సేవకులకు కానీ జీతం అనేది ఇవ్వబడుతుంది. రెండవదిగా దేవునికి కృతజ్ఞత మరియు దేవునికి ఆరాధన. మనం దేవుణ్ణి ఆరాధించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అది ఎలాగంటే దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యం చదవడం, దేవుని ఆలయంలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడపడం. వాటితో పాటు మనం డబ్బులు ఇచ్చి కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. డబ్బులు ఇచ్చి దేవుణ్ణి ఆరాధించడం ఏంటి అంటే మనకు ఇచ్చిన దాంట్లో ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు మన వైపు నుంచి సహాయం, మన వైపు నుంచి మనం చేసే ఒక చిన్న పార్ట్ అవ్వచ్చు. కృతజ్ఞత ఏంటంటే అన్నీ ఇచ్చేది ఆయనే కాబట్టి, అన్నీ ఆయన సన్నిధిలో నుంచే మనకు వస్తాయి కాబట్టి మనకి వచ్చిన దాంట్లో నుంచి ఆయనకి ఇవ్వడం. ఈ విషయాన్ని ద్వితీయోపదేశ కాండము 8, 18 మరియు సామెతలు 3వ అధ్యాయం 9 నుంచి 10వ వచనాల్లో మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. మూడవదిగా పేదలకి, అవసరతల్లో ఉన్న వాళ్ళకి మనం ఇవ్వడం. మనం ప్రత్యక్షంగా ఇచ్చిన, పరోక్షంగా చర్చ్ ద్వారా మనం ఇస్తూ ఉంటామండి. ఎందుకంటే దేవుడు మలాకి 3:10లో చెప్పినట్టు ఆయన ఆలయంకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అవసరతలు లేదంటే ఆకలి తీరే విధంగా దేవుని ఆలయంలో ఆహారం ఉంచమని ఆయన చెప్తూ ఉన్నాడు. మరియు ఇదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 29వ వచనం వరకు కూడా ఉన్నది. మూడవదిగా ఆయన మీద మనకున్న, చివరిగా 4వది ఆయన యందు మనకున్న నమ్మకము, మనలో ఉన్న క్రమశిక్షణ. మనలో ఉన్న క్రమశిక్షణ ఎందుకు అంటే ఆయన పెట్టిన నియమాల వల్ల మనలో చాలా క్రమశిక్షణ వస్తుంది. ఇది ఫైనాన్షియల్గా కాబట్టి, అంటే డబ్బుతో కూడింది కాబట్టి 10వ వంతు మనం తీయడం వల్ల, ప్రతివారం ఆయనకి కానుక తీయడం వల్ల, కృతజ్ఞత కానుకలు తీయడం వల్ల మనలో చాలామంది అనవసరమైన ఖర్చుల నుంచి తప్పించుకుంటాం. ఆ అనవసరమైన ఖర్చుల వల్ల మనకి లాభం ఏమీ ఉండదు, నష్టమే. ఇలాగా మనం ఆయన పెట్టిన నియమాల వల్ల ఒక ఫినాన్షియల్ క్రమశిక్షణ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటూ. ఇందులోనే రెండవ పార్ట్ ఏంటంటే ఆయన యందు మనకున్న నమ్మకం.
ఇష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న ఆయనకి కృతజ్ఞత చెల్లించడం అనేది మనం చాలాసార్లు విని ఉన్నాం. ఎందుకంటే ఆయన మన వైపు ఉన్న ప్లాన్స్ అన్నీ మనల్ని గొప్ప చేయడానికి లేదంటే మంచివే అయి ఉన్నాయి. కాబట్టి వచ్చే చిన్న చిన్న కష్టాల్లో ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించడం, అది ఫైనాన్షియల్‌గా, ప్రేయర్‌గా లేదంటే ఇంకేదన్నా సాక్ష్యం రూపంలో ఎలా అయినా మనం ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. ఇలాంటి కష్టమైన సిట్యుయేషన్స్‌లో కూడా మనం ఆయనకి కృతజ్ఞతగా పదో వంతు కానుకలు తీయడం వల్ల ఆయన యందు మనకున్న నమ్మకం చూపిస్తున్నాం. యోబు చూపించినట్టుగా మనం చిన్న నమ్మకాన్ని మనం చూపించొచ్చు. ఇదే ఫిలిప్పీయులు 4:19లో కూడా ఉన్నది. ఇలాగ చేయడం వల్ల మనకే లాభం తప్ప ఎవ్వరికీ నష్టం లేదు. ఎవరికీ మనం అన్యాయం చెయ్యం. మనకి ఏ నష్టము జరగదు. చాలామంది ఇలాంటి తప్పు బోధల్ని మన వైపు పెడుతున్నప్పుడు మనం వాటి వల్ల డిస్టర్బ్ అవుతాం. అవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే మనకి యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయని దేవుడికి తెలుసు. మన ఆలోచనలని మనం కంట్రోల్ చేయలేమనే విషయం కూడా దేవుడికి తెలుసు. కానీ వీటిని కంట్రోల్ దేవుడు మాత్రమే చేయగలడు. మనం ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఆయన వైపు నడిస్తే చాలు. అండ్ దశమ భాగం చాలామంది మిస్యూజ్ చేస్తారు. చెయ్యని వాళ్ళు లేరు. కరెక్ట్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నా సరే చెయ్యని వాళ్ళే ఎప్పుడైనా హైలైట్ అవుతారు. కానీ మన నమ్మకం పాస్టర్ల మీదో చర్చ్ మీదో కాదు కదండి. మన నమ్మకం అంతా, మన ట్రస్ట్ అంతా మనం పెట్టింది దేవుడి మీద. కాబట్టి దేవుడు చర్చ్లో పొట్టకూటి కోసం లేదంటే వాళ్ళ స్వార్థం కోసం బిజినెసెస్ పెడితేనే ఒప్పుకోలేదు. అలాంటిది ఆయనకి మనం ఎంతో ప్రేమగా, ఎంతో కష్టపడినా కూడా ఆయనకి ఇవ్వాల్సిన కృతజ్ఞత ఆయనకి ఇవ్వాలి అని మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన దశమ భాగాల్ని, కానుకల్ని వ్యర్థంగా పోనిస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటారంటారా? లేదండి. ఆయన ఇవ్వాల్సిన సమాధానం ఆయన ఇస్తాడు. ఏదో ఒక రోజు ఆయన మనకి ఆయన వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఇస్తాడు. కానీ ఈలోపు వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని ఇచ్చే ప్రతి రూపాయి, మనం ఇచ్చే ప్రతి కానుకను సరిగ్గా వాడదామని మనం ప్రార్థిద్దామండి. ఇలాగా నా మనసులో వచ్చిన సమాధానం. దీనికి మీరేం అనుకుంటున్నారో నాకు తెలియచేయండి. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నాకు తెలియచేసి నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను. ఆమెన్.